హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఈరోజు 16th జూన్ కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ సీ ది టాపిక్. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ న్యూస్ లో ఉంది. యాక్చువల్లీ ఎందుకు న్యూస్ లో ఉంది, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు వారి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ వేస్ట్ ప్లే బుక్, అంటే బేసిక్ గా మనకి ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎక్కువగా మనకి సోలార్ వేస్ట్ అనేది వస్తుంది. సో వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీ న్యూస్ లో ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు వియత్నాం వచ్చేసి మనకి 10వ కంట్రీగా మనకి ఈ బ్రిక్స్ లో పార్ట్నర్ కంట్రీగా జాయిన్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. సో మెంబర్ కంట్రీ కాదు, పార్ట్నర్ కంట్రీ. సో దాని గురించి చూద్దాం. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి 3 నేషన్స్ విజిట్స్ లో ఉండడం జరిగింది. ఒకటి సిప్రస్, కెనడా, క్రొయేషియా. సో వాటి గురించి చూద్దాం. అదేవిధంగా ఆపరేషన్ సంకల్ప్. సో బేసిక్ గా ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోవాలండి. ఆపరేషన్ సంకల్ప్ రెండు మూడు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, వారు లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ సంకల్ప్ గురించి చూద్దాం. అదేవిధంగా ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఏ రాకెట్ లాంచింగ్ టెస్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ ఎట్ కుషినగర్. చూద్దాం దాని గురించి. అదేవిధంగా చిరుపుంజి జిన్ ఏదైతే ఉందో, చిరుపుంజి జిన్ బికమ్స్ ది ఫస్ట్ ఆల్కహాల్ లేబుల్ నార్త్ ఈస్ట్ టు బి ఎక్స్పోర్టెడ్. సో నార్త్ ఈస్ట్ నుంచి ఫస్ట్ ఎక్స్పోర్ట్ అయినటువంటి జిన్ ఏది, చిరుపుంజి జిన్ అని చెప్పేసి. సో ఎక్కడ ఏంటి ఏ విధంగా తయారు చేస్తారు అనేది చూద్దాము. అదేవిధంగా సైంటిస్టులు ఒక స్పైడర్ స్పీసీని, న్యూ జంపింగ్ స్పైడర్ స్పీసీని కనుగొనడం జరిగింది. ఏంటనేది చూద్దాం. సో లెట్స్ సీ ఇన్ డీటెయిల్ గా. ఓకే, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ బేసిక్ గా ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే, మనకి పూణేలో ఉన్నటువంటి గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అనే ఇన్స్టిట్యూట్. ఓకే, గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అనే ఇన్స్టిట్యూట్. అదేవిధంగా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి సంబంధించి ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉందండి. సో ఇవి రెండు కూడా గోఖలే పేరు మీద, గోఖలే గారు స్థాపించినవే కాబట్టి, సో వారికి సంబంధించిన జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో కొన్ని అలిగేషన్స్ ఫైనాన్షియల్ మిస్కండక్ట్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ న్యూస్ లో ఉండడం జరిగింది. సో ఇలాంటి హిస్టారికల్ ఓరియంటల్ లో ఉన్నటువంటి టాపిక్స్ పైన కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ న్యూస్ లో ఉంది. స్టేట్మెంట్స్ ను పరిశీలించండి అంటారు. సో స్టేట్మెంట్ లో ఒకటి స్టార్టింగ్ నుంచి రావచ్చు, ఒకటి కరెంట్ అఫైర్ రిలేటెడ్ కూడా రావచ్చు. సో టెన్షన్స్ హ్యావ్ రీసర్ఫేస్ బిట్వీన్ పూణేస్ గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన ఇష్యూను, అదేవిధంగా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి సంబంధించి ఒక జాయింట్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్. సో దాంట్లో అలిగేషన్స్ ఫైనాన్షియల్ మిస్కండక్ట్ ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఫౌండెడ్ ఇన్ 1905. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని మనకు గోపాలకృష్ణ గోఖలే గారు పూణేలోని ఫిర్గోసన్ హిల్స్ లో స్థాపించడం జరిగింది. ఎప్పుడు 1905లో. సో దీనికి కో ఫౌండర్స్ కూడా ఇంపార్టెంట్. నతేష్ అప్పాజీ ద్రావిడ్, గోపాలకృష్ణ దియోదార్, ఓకే, అనంత్ వినాయక్ పద్వర్ధన్. ఓకే, అనంత్ వినాయక్ పద్వర్ధన్ గారితో సమానంగా దీన్ని వీళ్ళు కో ఫౌండర్స్. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రమోట్ నేషనల్ సర్వీస్ త్రూ సెల్ఫ్లెస్ అండ్ డెడికేటెడ్ వర్క్ ద్వారా నేషనల్ సర్వీస్ చేయాలనేది ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ట్రైబల్ కమ్యూనిటీస్ ని అప్లిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి వీరు దోహదపడడం జరిగింది. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎంకరేజ్ సోషల్ ఇంటిగ్రేషన్ డ్యూరింగ్ ది ఇండిపెండెన్స్ మూవ్మెంట్. ఓకే, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ టైంలో సోషల్ ఇంటిగ్రేషన్ కి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ దోహదపడింది. సో ఇప్పుడు గోపాలకృష్ణ గోఖలే గారు న్యూస్ లో ఉన్నారు కాబట్టి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో వీరి యొక్క మరణ, అదేవిధంగా జనన ఇయర్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే వీరు 1866లో జన్మించడం జరిగింది, 1915లో మరణించడం జరిగింది. లిబరల్ పొలిటికల్ లీడర్, సో సోషల్ రిఫార్మర్. అదేవిధంగా వీరి యొక్క గురువు వచ్చేసి ఎంజి రనడే గారు. సో ఈ సిరీస్ ఒకటి బాగా ఇంపార్టెంట్. ఎంజి రనడే ఎవరి గురువు అంటే గోఖలే. సో గోఖలే ఎవరికి గురువు అంటే గాంధీ. సో ఇది ఇంపార్టెంట్. వీరికి గోఖలే గారికి ఏఓ హ్యూమ్, ఎంజి రనడే గారికి ఏఓ హ్యూమ్ గారు గురువుగా
పేర్కొనడం జరుగుతుంది. సో వీరు సీనియర్ లీడర్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడ్వకేటెడ్ మోడరేట్ గ్రాడ్యువల్ రిఫార్మ్ అండర్ ది బ్రిటిష్ రూల్. సో మనకి 1908లో సూరత్ స్ప్లిట్ కంటే ముందు 1907 ఏదైతే ఉంటుందో ఆ సెషన్కి వీరు ఐఎన్సి సమావేశానికి వీరు అధ్యక్షత వహించడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో బిలీవ్డ్ బ్రిటిష్ గవర్నెన్స్ కుడ్ గైడ్ ఇండియా టువర్డ్ మోడర్నైజేషన్ అండ్ సెల్ఫ్ రూల్. సో బేసిక్ గా వీరు బ్రిటిష్ గవర్నెన్స్ ని అంటే మోడరేట్స్ ఫస్ట్ గా బ్రిటిష్ కి సపోర్టివ్ గా ఉండేరు కదా. సో అదే విధంగా అనమాట. సో మెంటర్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ పార్లమెంటో రిఫార్మ్స్ లో వీరు కీ రోల్ చేయడం జరిగింది. ఓకే, రినౌండ్ ఫర్ స్కాలర్లీ స్పీచెస్ అండ్ ఎకనామిక్ థాట్ కి. ఓకే, ఇదన్నమాట. సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మీకోసం అని చెప్పేసి స్లైడ్స్ తెలుగులో కూడా ఉంచడం జరిగింది. సో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా. సో ఇది పీపీటీస్ అందించడం జరుగుతుంది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, గోపాలకృష్ణ గోఖలే. ఓకే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డ్రాఫ్ట్స్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ వేస్ట్ ప్లే బుక్ అని చెప్పేసి న్యూస్ లో ఉండడం జరిగింది. సో మనకి ఏదైతే సోలార్ ప్యానల్స్ ఉన్నాయో, సోలార్ ప్యానల్స్ అండ్ సోలార్ సెల్స్, వీటి ద్వారా ఎక్కువగా సోలార్ రిలేటెడ్ ఏదైతే ఉందో సోలార్ ప్యానల్ రిలేటెడ్ ఆ వేస్ట్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో వాటికంటూ ఏ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫస్ట్ సోలార్ వేస్ట్ ప్లే బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఆన్ జూన్ 2025 ఫర్ మేనేజింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్. ఓకే, వేస్ట్ అండర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 లో భాగంగా. ఓకే, దీంట్లో భాగంగా ఏది మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏదైతే ఉందో 2022 దాంట్లో భాగంగా ఈ సోలార్ ఫోటోవోల్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాని మేనేజ్ కోసం అని చెప్పేసి కొన్ని డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ సోలార్ వేస్ట్ యాక్చువల్లీ చెప్పాను కదండి. సో డిస్కార్డెడ్ సోలార్ పీవీ మాడ్యూల్స్, ప్యానెల్స్, సెల్స్ ఇవన్నిటిని కూడా మనకి దేని కింద సోలార్ వేస్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దేంట్లో భాగంగా ఈ వేస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ వేస్ట్ రూల్స్ 2022లో CEWW 14 ఏదైతే ఉందో దాని కింద సోలార్ వేస్ట్ ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇండియా మే జనరేట్ 34,600 పైగా టన్స్ తో కూడుకున్నటువంటి సోలార్ వేస్ట్ ను 2030 కల్లా జనరేట్ చేయబోతుంది. సో ఇప్పుడు మనకి సోలార్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం దాని ద్వారా వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేనేజ్ చేయాలి. సో మేనేజ్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఈ రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. లీగల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ఏంటి? ఈ వేస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పాను కదా, ఈ వేస్ట్ రూల్స్ 2022 ప్రకారం చాప్టర్ 5 లో ఈ సోలార్ వేస్ట్ గురించి పొందుపరచడం జరిగింది. ఎగ్జామ్డ్ ఫ్రమ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ ఏ ఉన్నాయో అంటిల్ 2034-2035 వరకు ఇది ఒకటి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి ప్లాస్టిక్ వేస్ట్ పొల్యూషన్ లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ వన్ ఆఫ్ ది పాయింట్. కానీ ఇక్కడ 2034-2035 వరకు అంటే 2034-2035 వరకు ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్, రిజిస్ట్రేషన్, యాన్యువల్ రిటర్న్స్, సేఫ్ కలెక్షన్, స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కంటెంట్స్ హజార్డ్స్ ఎలిమెంట్స్, లెడ్, కాడ్మియం, ఆర్సెనిక్, గేలియం. ఓకే, ఇవన్నీ కూడా కంటెంట్స్ హజార్డస్ ఎలిమెంట్స్. ఓకే, కీ ఛాలెంజెస్. సో ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఉన్నాయి, అదేవిధంగా హెల్త్ హజార్డస్ ఉన్నాయి, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ఓకే, సో ఇంప్లికేషన్స్ ఏంటి? పీపుల్ హెల్త్ డ్యామేజ్ అండ్ కమ్యూనిటీ పొల్యూషన్. గుజరాత్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ పాలసీ గ్యాప్స్ అండర్మైన్ ది గ్రీన్ ఇమేజ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్స్. ఎన్విరాన్మెంట్ టాక్సిక్ మెటీరియల్స్, అదేవిధంగా కార్సినోజెనిక్ ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కీ సొల్యూషన్స్ ఏంటి? మేజర్గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది కదా, వాటిని ప్రాపర్గా వాటిని పాటించడం. సో సేఫ్ స్టోరేజ్, కవర్డ్, వెంటిలేటెడ్, ఇంపర్వియస్ ఫ్లోర్స్, అదేవిధంగా స్టాకింగ్ లిమిట్. ఓకే, 2 మీటర్స్ ఆర్ 20 ప్యానల్స్, అదేవిధంగా టేక్ బ్యాక్ సిస్టమ్స్, ప్రొడ్యూసర్ లెడ్, ఈఓఎల్ డేటాబేస్, హెల్ప్ లైన్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ రూల్స్ కవర్డ్. ట్రాన్స్పోర్ట్ రూల్స్ వచ్చేసి కవర్డ్ అండ్ హెచ్డబ్ల్యూ కంప్లైంట్ వెహికల్స్ అండర్ 2016 రూల్స్. లేబులింగ్ అండ్ సేఫ్టీ, ఇన్వెంటరీస్, ఫైర్ సేఫ్టీ, ఈఆర్పి ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా నిన్న ఏది June 4th
రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్ లో ఉండడం జరిగింది. సో ఇదన్నమాట. సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి వియత్నాం బికమ్స్ ది బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీ. ఓకే, ఇక్కడ చూడండి మనకు మెంబర్ కంట్రీ కాదు, పార్ట్నర్ కంట్రీ. మెంబర్ కంట్రీ వేరు, ఓకే, మెంబర్ కంట్రీ వేరు, మనకి ఇక్కడ పార్ట్నర్ కంట్రీ అంటున్నారు. సో ఇప్పుడు వియత్నాం 10th పార్ట్నర్ కంట్రీ, గుర్తుపెట్టుకోండి, 10th పార్ట్నర్ కంట్రీగా మనకి వియత్నాం ఉంది. సో అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉందంటే బ్రిక్స్ చైర్ 2025 కి బ్రెజిల్ ఉంది కదండి. సో వియత్నాంస్ ఇంక్లూజన్ 10th బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీగా గుర్తించడం జరిగింది. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంది, యాక్చువల్లీ వియత్నాం వచ్చేసి మనకి ఏషియా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగం అనమాట. సో ఎక్స్పాండ్ బ్రిక్స్ రీచ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా వయా వియత్నాం డైనమిక్ ఎకానమీ ద్వారా. సో వియత్నాం విజన్ ఏంది, అడ్వకేట్స్ ది ఫర్ స్ట్రాంగర్ డెవలపింగ్ కంట్రీ వాయిస్ మల్టీలాటరల్ ఫోరమ్స్. సో మల్టీలాటరల్ ఫోరమ్స్ లో ఒక డెవలపింగ్ కంట్రీగా వియత్నాం తన యొక్క వాయిస్ ని వినిపించాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇదన్నమాట. సో గైడెడ్ బై ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండిపెండెన్స్, మల్టీలాటరలిజం, రెస్పాన్సిబుల్ గ్లోబల్ ఎంగేజ్మెంట్. ఓకే, ఇదన్నమాట. ఎగ్జిస్టింగ్ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్, యాక్టివ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ లో వియత్నాం భాగంగా ఉంది. ఏషియాలో, అపెక్ లో, G7 లో, G20 లో, OECD లో కూడా ఇది యాక్టివ్ గా ఉండడం జరిగింది. అబౌట్ బ్రిక్ పార్ట్నర్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇంట్రడ్యూస్డ్ ఇన్ 16th బ్రిక్స్ సమ్మిట్ లో ఎప్పుడు 2024 అక్టోబర్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పార్ట్నర్ కంట్రీస్ ని ఎనేబుల్స్ బ్రాడర్ కోఆపరేషన్ వితౌట్ ఫుల్ మెంబర్షిప్. ఓకే, ఇది ఇంపార్టెంట్. వితౌట్ ఫుల్ మెంబర్షిప్ తోని బ్రాడర్ కోఆపరేషన్ అనేది ఇస్తా ఉన్నారు. అదర్ పార్ట్నర్స్ ఇంక్లూడ్ బెలారూస్. సో పార్ట్నర్ కంట్రీస్ చూసుకున్నట్లయితే బెలారూస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. సో ఇవి 9 కంట్రీస్. సో ఇప్పుడు 10th కంట్రీగా వియత్నాం పార్ట్నర్ కంట్రీగా ఉంది. ఓకే, సిగ్నిఫికెన్స్ వచ్చేసి స్ట్రెంథన్స్ బ్రిక్స్ గ్లోబల్ వాయిస్ అండ్ డైవర్సిఫైస్ ఎంగేజ్మెంట్ విత్ ఎమర్జింగ్ ఎకానమీస్. ఓకే, సో బ్రిక్స్ ఏ విధంగా ఆరిజిన్ అనేది ఇంపార్టెంట్. సో జిమ్ ఓనీల్ గారు ఫస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ని బ్రిక్ గా నామకరణం చేయడం జరిగింది. సో దీంట్లో మేజర్ గా బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో దెన్ ఆఫ్టర్ ఏంటి అంటే బేసిక్ గా 2009 లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో బ్రిక్స్ గా మారడం జరిగింది. బ్రిక్స్ గా, ఓకే, సో బ్రిక్స్ గా పేర్కొనడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది రీజనల్ లో పార్ట్నర్ కంట్రీస్ లో కూడా ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ బై ది బ్రిక్స్ విత్ ది పర్పస్ ఆఫ్ మొబిలైజింగ్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దేంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై, చైనాలోని షాంఘైలో ఉండడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలో అండ్ అదేవిధంగా బ్రెజిల్లో రీజనల్ ఆఫీసెస్ ఉండడం జరిగింది. బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్. సో బేసిక్ గా రీసెంట్ గా రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో, బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా మనము బేసిక్ గా వరల్డ్ వైడ్ స్విఫ్ట్ అనే ఒక పేమెంట్ సిస్టమ్ ని వాడతాము. అంటే ఒక కంట్రీకి సంబంధించి ఇంకో కంట్రీస్ ట్రాన్సాక్షన్ కోసం అని. సో ఈ స్విఫ్ట్ ని సర్పాస్ చేస్తూ బ్రిక్స్ నేషన్స్ బ్రిక్ పేమెంట్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్స్ నేషన్. సో బేసిక్ గా ఇప్పుడు బ్రిక్స్ ఎక్స్పాన్షన్, బ్రిక్స్ సంబంధించి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. 2024లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ గురించి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, సో వియత్నాం యొక్క కనుక చూసుకున్నట్లయితే లావస్ తోని, ఇటు థాయిలాండ్ తోని, ఇటు కాంబోడియా తోని బార్డర్ కూడా ఉండడం జరిగింది. చైనా తోని కూడా ఒక బార్డర్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్స్ 3 నేషన్ టూర్ టు సిప్రస్, కెనడా అండ్ క్రొయేషియా. సో గత 20 సంవత్సరాల తర్వాత, 20 years తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ విజిట్ అనేది సిప్రస్ కి, రిపబ్లిక్ ఆఫ్ సిప్రస్ కి జరగడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ ఇన్ 20 years, 20 సంవత్సరాల్లో మొదటిసారిగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షతన సిప్రస్ ని విజిట్ చేయడం జరుగుతుంది, రిపబ్లిక్ ఆఫ్ సిప్రస్ ని. ఓకే, June 15 నుంచి 16. యాక్చువల్లీ G7 కి మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇన్విటేషన్ రాలేదు. ఏది 17th రోజు జరుగుతున్నటువంటి G7 సమ్మిట్ కి, 17th and 18th. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా
ఈ విజిట్ కి లో భాగంగా సిప్రస్ ని అదే విధంగా కెనడాని క్రొయేషియాని విజిట్ చేయబోతున్నారు. సో స్ట్రెంత్ బేసిక్ గా చూడాలనుకుంటే ఇన్విటేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ నీకోస్ క్రిస్టోడోలిడస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క విజ్ఞప్తి మేరకు ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విజిట్ చేయడం జరుగుతుంది. స్ట్రెంథన్ ఇన్ టైస్ ఇన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ, టెక్నికల్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్ లో భాగంగా అదేవిధంగా రియఫమ్ సిప్రస్ యాజ్ కీ యూరోపియన్ యూనియన్ కి అదేవిధంగా మెడిటరేనియన్ పార్ట్నర్ కి సిప్రస్ చాలా కీ రోల్ కాబట్టి అందుకని చెప్పేసి ఈ విజిట్ చాలా కీలకం కాబోతుంది. సో నెక్స్ట్ G7 సమ్మిట్ లో భాగంగా కెనడాను విజిట్ చేయబోతున్నారు. కెనడా యొక్క పిఎం అయినటువంటి మార్క్ కర్నే ఎవరైతే ఉన్నారో వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఇప్పుడు G7 సమ్మిట్ కి అటెండ్ కాబోతున్నారు. గ్లోబల్ ఇష్యూస్ అండ్ గ్లోబల్ సౌత్ ప్రయారిటీస్ పైన ఈ G7 సమ్మిట్ లో ముఖ్యంగా చేయబోతున్నారు. అదేవిధంగా మనకి గత కొద్ది కాలం నుంచి కెనడా నుంచి సత్సంబంధాలు అనేవి ప్రాపర్ గా లేవు. సో ఇప్పుడు ఈ విజిట్ లో భాగంగా అదే విధంగా ప్రధాని చేంజ్ అయ్యాడు కదా, సో అందుకని చెప్పేసి బయలాటరల్ ఎంగేజ్మెంట్ విత్ పార్ట్నర్ కంట్రీ లీడర్స్ తో చేయబోతున్నారు. ఎస్పెషల్లీ కెనడాతోని కొన్ని డీల్స్ కూడా చేయబోతున్నారు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా అని మళ్ళీ June 18th అక్కడ ఏదైతే ఫినిష్ చేసుకుంటారో రిటర్న్ లో క్రొయేషియాని విజిట్ చేయబోతున్నారు మీటింగ్ కి. ప్రెసిడెంట్ జోరాన్ మిలనోవిక్ ఎవరైతే ఉన్నారో అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ అంద్రేజ్ ప్లెనోవిక్ ని కలబోతున్నారు. ఫస్ట్ ఎవర్ విజిట్ బై ఇండియన్ పిఎం టు క్రొయేషియా డీపెన్ కల్చరల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఫస్ట్ టైం క్రొయేషియాని విజిట్ చేస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రికార్డులు సృష్టిస్తున్నారు. సో అదే విధంగా టూర్ హైలైట్స్ ఏంది స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, అదేవిధంగా అడ్వకేట్ గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజం, అడ్వాన్స్ ఇండియా గ్లోబల్ లీడర్షిప్ అండ్ సౌత్ టు సౌత్ కోఆపరేషన్. ఓకే, సో సిప్రస్ కి సంబంధించి కనుక ఇది మ్యాప్. సో గ్రీక్ ఏరియా, సో యూకే ఏరియా కూడా ఇందులో కలిసి ఉంది. సో చూడండి, మెడిటరేనియన్ సీ కి మెడిటరేనియన్ సీ కీ రోల్ చేయబోతుంది సిప్రస్. సో దిస్ ఇస్ ద కెనడా మ్యాప్. కెనడా యొక్క స్పెషాలిటీ ఏంటంటే లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి కంట్రీ, ప్రపంచంలోనే అతిపెద్ద తీరరేఖ పొడవు ఉన్నటువంటి కంట్రీ ఏదంటే కెనడా. ఓకే, సో క్రొయేషియా, దిస్ ఇస్ ద క్రొయేషియా. ఓకే, దిస్ వన్. సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఆపరేషన్ సంకల్ప్. సో బేసిక్ గా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆపరేషన్ సంకల్ప్ ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ డిఫరెంట్. ఇది తెలంగాణ గవర్నమెంట్, అదే విధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో అది నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ సంకల్ప్ అనమాట. సో దీంట్లో భాగంగా మేజర్ గా ఇక్కడ మీకు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు తెలిస్తే అయిపోతుంది. లాంచ్డ్ బై ది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. సో బేసిక్ గా తెలంగాణ డ్రగ్స్ అడిక్షన్ ఎక్కువగా అవుతుంది. సో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి, అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ సంకల్ప్ ని తీసుకురావడం జరిగింది. కీ మోటో ఏంటి? బేసిక్ గా ఇక్కడ మోటో కనుక చూసుకున్నట్లయితే సే నో అంటే సే నో టు డ్రగ్స్ అండ్ సే నౌ అంటే ఇప్పుడే నో డ్రగ్, అదే విధంగా ఇప్పటి నుంచి అది కూడా అని చెప్పేసి మోటో అన్నమాట. సో బేసిక్ గా మన తెలంగాణలో ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి అవేర్నెస్ లో భాగంగా ఈ ఆపరేషన్ సంకల్పం తీసుకురావడం జరిగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, సివిల్ ఫోర్స్ ట్రస్ట్ వీళ్ళందరూ కూడా వీళ్ళ కొలాబరేషన్ తోని ఆపరేషన్ సంకల్ప్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో బేసిక్ గా ఈ లాంచ్ హైలైట్స్ ఏంది, సందీప్ సాంగ్లియా ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఆఫ్ ది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారు. సో డిగ్నిటరీ ప్రజెంట్ ఎవరంటే బేసిక్ గా డాక్టర్ మదల రవి, ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అదేవిధంగా పి సీతారామ. సో వీరందరూ కలిసి నిన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆపరేషన్ సంకల్ప్కి అందుకని చెప్పేసి. సో మేక్ తెలంగాణ మోడల్ డ్రగ్ ఫ్రీ అండ్ హెల్దీ సొసైటీ అని చెప్పేసి ఈ ఆపరేషన్ సంకల్ప్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ది రాకెట్ లాంచింగ్ టెస్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ కుషినగర్ లో ఈ రాకెట్ లాంచింగ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. సో బేసిక్ గా చూద్దాము. ఫస్ట్ ఎవర్ రాకెట్ లాంచ్ విత్ శాటిలైట్ పేలోడ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ లో ఫస్ట్ టైం ఈ రాకెట్ లాంచ్ అనేది చేయడం జరిగింది విత్ శాటిలైట్ పేలోడ్.
నార్మల్ గా కూడా కాదు. ఎవరు కండక్ట్ చేయడం జరిగింది? ఇస్రో. అదేవిధంగా కొలాబరేషన్ విత్ ది థ్రస్ట్ టెక్నాలజీ థ్రస్ట్ టెక్ ఇండియా లిమిటెడ్ తో పాటుగా సంయుక్తంగా ఈ టెస్ట్ అనేది చేయడం జరిగింది. రాకెట్ రీచ్డ్ 1.1 కిలోమీటర్ ఆల్టిట్యూడ్, పేలోడ్ డిప్లాయిడ్ అండ్ ల్యాండెడ్ సేఫ్లీ 400 మీటర్స్. సో సింపుల్ గా ఇక్కడ ఇస్రో ఇటీవల కాలంలో రాకెట్ లాంచింగ్ టెస్ట్ ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన దానికి ఎవరు కొలాబరేషన్ అంటే Thrust Technology India Limited. So parachute mechanism activated 5 meters before landing. So 15 kg రాకెట్ అండ్ మినీ శాటిలైట్ సక్సెస్ఫుల్ గా రికవర్ చేయడం జరిగింది. సో ఇది ఒక రకంగా రీయూజబుల్ కి యూజబుల్ గా ఈ రాకెట్ ని డిజైన్ చేయడం జరిగింది. సో ప్రమోట్ స్పేస్ సైన్స్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ యూత్, ఇన్స్పైర్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ గ్రోయింగ్ స్పేస్ సిస్టమ్. సో ఇది బేసిక్ గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ డెవలప్ చేసినటువంటి దాన్ని వీళ్ళు బేసిక్ గా టెస్ట్ చేయడం జరిగింది. సో యూపీలో, ఎక్కడ అంటే యూపీలో, ఇంపార్టెంట్. సో సిగ్నిఫికెన్స్ ఏంది? డిపార్ట్ ఫ్రమ్ ప్రియర్ అహ్మదాబాద్ డ్రోన్ బేస్డ్ టెస్ట్ తో పోల్చుకున్నప్పుడు ఇది డిఫరెంట్ అనమాట. మార్క్స్ యూపీస్ ఎంట్రీ ఇంటూ ఇండియా స్పేస్ లాంచ్ మ్యాప్. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి 900 యూత్ బిల్డ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో టు బి టెస్టెడ్ October-November 2025 మధ్యలో ఎవరైతే యూత్ బిల్డ్ చేసినటువంటి శాటిలైట్స్ ని టెస్ట్ చేయబోతున్నారు. ఓకే, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే. చిరపుంజి జిన్ ఏదైతే ఉందో బికమ్స్ ఫస్ట్ ఆల్కహాల్ లేబుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు బి ఎక్స్పోర్టెడ్. సో నార్త్ ఈస్ట్ రీజియన్ నుంచి, నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఫస్ట్ జిన్ గా చిరపుంజి జిన్ పేరుగాంచింది. సో కంపల్సరీ అడుగుతారు. సో ఫస్ట్ ఆల్కహాల్ లేబుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా టు బి ఎక్స్పోర్టెడ్. ఓకే, ఆరిజిన్ అండ్ ప్రాసెస్ ఏంటి? ప్రొడ్యూస్డ్ ఇన్ మేఘాలయ ఇన్ స్మాల్ బ్యాచెస్ యూజింగ్ ట్రెడిషనల్ కాపర్ స్టీల్స్. సో ట్రెడిషనల్ మనకి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా కాపర్ బాటిల్స్ తో ఉన్నటువంటి స్టీల్స్ లో ఈ జిన్ అనేది తయారు చేస్తున్నారు. సో డిస్టిల్డ్ ఫ్రమ్ నాచురల్లీ హార్వెస్టెడ్ రెయిన్ వాటర్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ జిన్ ని తీస్తున్నారు. ఫ్రమ్ సోహ్రా, ఓకే, మాయస్వరం, ద వెటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. ఓకే, బొటానికల్ ప్రొఫైల్ ఏంటి? కాజీ నేము, అస్సామీస్ లెమన్, అదే విధంగా అంటే దీంట్లో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్. సో బేసిక్ గా న్యాచురల్లీ హార్వెస్టెడ్ రెయిన్ వాటర్ ని లిక్విడ్ పర్పస్ లో యూజ్ చేస్తారు. అదే విధంగా కాజీ నేము అంటే అస్సామీస్ లెమన్ ని, అదే విధంగా కాశీ మ్యాండరిన్ ని, అదే విధంగా సోహమ్రిత్ పెప్పర్ ని, స్మోక్డ్ బ్లాక్ కార్డమమ్ ని, పైన్ స్మోక్డ్ టీని, ఇవన్నిటిని ఉపయోగించి ఈ జిన్ ను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫ్లేవర్ వచ్చేసి కాంప్లెక్స్, అరోమాటిక్ అండ్ రీజనల్లీ డిస్టింక్టివ్ ని కలిగి ఉండడం. సో బేసిక్ గా నార్త్ ఈస్ట్ నుంచి ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి జిన్ గా చిరపుంజి రికార్డ్ సృష్టించడం జరిగింది. సిగ్నిఫికెన్స్ అంది పుట్స్ మేఘాలయ ఆన్ ది గ్లోబల్ స్పిరిట్స్ మ్యాప్, బ్లెండింగ్ ట్రెడిషన్ అండ్ టెరియర్ అండ్ ఇన్నోవేషన్ కి ఇది లీడ్ కాబోతుంది బేసిక్ గా నార్త్ ఈస్ట్ రీజన్ కి మేఘాలయ. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ తెలుగు మీడియం అభ్యర్థులు. సో న్యూ జంపింగ్ స్పైడర్ స్పీసీస్ ని కనుక్కోవడం జరిగింది ఎక్కడ? సౌత్ ఇండియాలో. ఓకే, సౌత్ ఇండియాలో ఈ న్యూ జంపింగ్ స్పీసీస్ స్పైడర్ ని కనుగొనడం జరిగింది. ఓకే, చూద్దాం. సో ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ హ్యాస్ డిస్కవర్డ్ న్యూ స్పీసీస్ జంపింగ్ స్పైడర్ బిలాంగింగ్ టు ది, ఒక ఫ్యామిలీ ఏంటి? స్పాటేని అనే ఒక ఫ్యామిలీకి సబ్ ఫ్యామిలీకి చెందినటువంటి దాన్ని ఈ జంపింగ్ స్పైడర్ ని కనుగొనడం జరిగింది. నోన్ ఫర్ దేర్ ఇంటెలిజెంట్ హంటింగ్ టెక్నిక్స్ అండ్ న్యూ వెబ్ ఇన్వేజన్ behavior. These spiders are part of the rare group. This finding is significant as it potentially marks first recorded presence in the ఈ కేటగిరీకి సంబంధించిన దాంట్లో ఇది ఫస్ట్ టైం అనమాట సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికాలో. ఓకే, ద న్యూలీ ఐడెంటిఫైడ్ స్పీసీస్ హ్యావ్ బీన్ నేమ్డ్. సో నేమ్ ఏంటనేది కంపల్సరీ ఇంపార్టెంట్. స్పాటేషియస్ కరిగిరి. ఓకే, సో కరిగిరి ఎలిఫెంట్ హిల్ ఏదైతే ఉందో దేవరయాన దుర్గా కర్ణాటకలో ఉంది. సో ఇది ఫస్ట్ టైం స్పాట్ అయింది కాబట్టి దానికి ఈ కరిగిరి అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ స్పాటేనిస్ ఏదైతే ఉందో దాని పేరు మీదుగా ఈ స్పాటైనస్ కరిగిరి అని పేరు పెట్టడం జరిగింది. సింపుల్ గా ఇటీవల కాలంలో కరిగిరి హిల్స్ లో కనుగొన్నటువంటి జంపింగ్ స్పైడర్ కి ఏ పేరు పెట్టారు అని అడుగుతారు. స్పాటేనియస్ కరిగిరి. ఓకే, సో ఇది రీజనల్ కరెంట్ అఫైర్ అండి. సో మిల్లెట్స్ సంబంధించిన ఎక్సలెన్స్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇక్కడ
బేసిక్‌గా ఫార్మా, ఐటీ, జీవశాస్త్రాల తర్వాత చిరుధాన్యాల విభాగంలో అంటే మిల్లెట్స్ విభాగంలో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు అడుగులు పడుతున్నాయంట. సో, రాజేంద్ర నగర్‌లో మనకు ఆల్రెడీ ఇండియన్ మిల్లెట్స్ రిసర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ఆధ్వర్యంలోనే దాని ద్వారంలోనే ఇంటర్నేషనల్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ అని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీనికోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 4 ఎకరాలు 250 కోట్లతో ఈ కేంద్రం ఏడాదిలో సిద్ధం కానుంది. చిరుధాన్యాలపై పరిశోధనలు అంటే మిల్లెట్స్ పై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, ఇన్నోవేషన్ కోసం అని చెప్పేసి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతగానో కీ రోల్ ప్లే చేయబోతుంది. ఓకే, సో సింపుల్ గా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ అనేది ఎక్కడ రాబోతుంది అంటే మన రాజేంద్ర నగర్ లోని విశ్వవిద్యాలయం ఉంది కదా, అక్కడ రాబోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సర్కోజీకి లీజియన్ ఆఫ్ ఆనర్. బేసిక్ గా వీరు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఒకప్పుడు. సో మాజీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే సర్కోజీ ఉన్నారో వారికి లీజియన్ ఆఫ్ ఆనర్ అనే గౌరవం ఉంది. సో దాన్ని రద్దు చేశారు. ఎందుకంటే వీరు కరప్షన్ రిలేటెడ్ అదేవిధంగా ఫ్రాడ్ రిలేటెడ్ గా అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. సో అందుకని చెప్పేసి ఈ లీజియన్ ఆఫ్ ఆనర్ అనే అవార్డుని రద్దు చేయడం జరిగింది. ఎవరికి? ఫ్రాన్స్ యొక్క మాజీ అధ్యక్షుడైనటువంటి సర్కోజీ గారికి. ఓకే, అవినీతి ఆరోపణలో చిక్కుకున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి గతంలో ఇచ్చిన లీజియన్ ఆఫ్ ఆనర్ మోడల్ ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. లీజియన్ ఆఫ్ ఆనర్ నిబంధనలు అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక డిక్రీ ద్వారా ప్రకటించింది. 2007 నుంచి 2012 మధ్య కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన సర్కోజీపై పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సో దీనికోసం అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని కేసెస్ లో కూడా వీరు దోషిగా కనుగొనడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ లీజియన్ ఆఫ్ ఆనర్ ని తీసివేయడం జరుగుతుంది. లీజియన్ ఆఫ్ ఆనర్ పోగొట్టుకున్న రెండో అధ్యక్షుడిగా సర్కోజీ నిలిచారు. కాగా ఫ్రాన్స్ రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడు సర్కోజీ ఇప్పటికీ కీలకంగానే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరితని అపాయింట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలం సిత్య తాండాకు చెందిన సరిత శనివారం విధులకు చేరారు. తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ బస్ నడిపారు. ఇన్ని రోజులు దేశ రాజధాని ఢిల్లీ డ్రైవర్ గా పని నిర్వహిస్తున్నారు. ఓకే, అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్గా అవకాశం కల్పించాలని బేసిక్ గా కోరడం జరిగింది. సో వీరికి ఇప్పుడు ఈ రాష్ట్రంలోని తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరితను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సో నాక్ ఏదైతే ఉందో నేషనల్ అక్రిడియేషన్ అకాడమీ సంబంధించి జాతీయ నిర్మాణ అకాడమీ ఏదైతే ఉందో నిర్మాణ రంగ నైపుణ్యాభివృద్ధిలో స్వర్ణ పురస్కారం లభించినట్లు ఏపీకి సంబంధించినటువంటి నాక్ ఏదైతే ఉందో దానికి సో సంచాలకులు దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలపడం జరిగింది. ఓకే, సో బేసిక్ గా నాక్ కి ఏపీ ఆంధ్రప్రదేశ్ నాక్ ఏదైతే ఉందో దానికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో బేసిక్ గా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ ఛానల్ ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మరిన్ని సబ్జెక్ట్ వీడియోస్ కూడా చూడడానికి మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అన్ని క్లాసెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.